అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సంగీతంలో త్యాగరాజ యోగ వైభవంలో పిహెచ్డి చేసిన డాక్టర్ టి శ్రీవాణి అర్జున్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలా అండి, నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఇంతకుముందు వీడియోస్లో కూడా అంటే సంగీతంతో చికిత్స చేయొచ్చు, అంటే మ్యూజిక్ థెరపీ ఒకటి ఉంటుంది అని మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నా డౌట్ ఏంటంటే కొంతమందికి ఏంటి అంటే ఇందాక అనుకున్నాం కదా, లే పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి సంగీతం గురించి అంత జ్ఞానం ఉండకపోవచ్చు. కొంతమందికి ఎలా అంటే ఫోక్ సాంగ్స్ నచ్చుతాయి, కొంతమందికి ఫాస్ట్ బీట్స్ ఉన్న సాంగ్స్ నచ్చుతాయి, కొంతమంది ఏంటంటే భక్తి పాటలు వింటేనే వాళ్ళ మైండ్ అనేది కూల్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అంటే డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి వాళ్ళ మనుషులు ఉంటారు. అంతేకాకుండా అసలు సంగీతం గురించి జ్ఞానం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం అంటే ఈ సంగీతం చికిత్స అనేది, నాద చికిత్స అనేది చెయ్యొచ్చా, అండ్ చెయ్యాలి అని అంటే వాటిలో రకాలు ఏంటి, మీరు ఏం అర్థం చేసుకొని వీళ్ళందరికీ డిఫరెన్షియేట్గా ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారు? జ్ఞానాలయములోని తొలి దైవమా, జ్ఞానాలయములోని తొలి దైవమా, ఇల మీద శారదకు ప్రతిరూపమా, సర్వ విద్యలు నేర్పి సర్వవిధముల మమ్ము తీర్చిదిద్దే శిల్పి గురుదైవమా, రవితేజమా, జ్ఞానాలయములోని తొలి దైవమా, ఇల మీద శారదకు ప్రతిరూపమా, గురుచరణములకిదే తొలి వందనం, మా భక్తి వినయాల నీరాజనం, మా భక్తి వినయాల నీరాజనం, జ్ఞానాలయములోని తొలి దైవమా, ఇల మీద శారదకు ప్రతిరూపమా. అంటే ఏ విద్య మనం నేర్చుకోవాలన్నా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే తల్లిదండ్రులు ఈ ఉపాధిగతమైన శరీరాన్ని ఇచ్చినప్పటికీ జ్ఞానం తెలుసుకోవాలంటే మాత్రం గురుముఖతనే మనం నేర్చుకోవాలి. అదేవిధంగా సంగీతాది శాస్త్ర సమ్మతమైనటువంటి విద్యలని గురుముఖంగానే నేర్చుకుంటూ అట్ ద సేమ్ టైం చికిత్సా విధానానికి వచ్చేటప్పటికి ఒక కేటగిరైజ్ చేస్తాం మనం. సో ఏ విధంగా ఆ విభాగాన్ని చేస్తాము అని అంటే, మనకి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఒక రిలాక్సేషన్ కావాలి అన్నదానికి చాలా ఉన్నాయి మనకి. అంటే ఒక సినిమాకి వెళ్ళటం, ఏదైనా దేవాలయానికి వెళ్ళటం, లేదంటే ఒక పార్టీకి వెళ్ళటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. దీన్ని శాస్త్రబద్ధంగా చెప్పాలి అని అంటే కొన్ని ప్రక్రియల ద్వారా దీన్ని డివిజన్ చేశారు. అది ఏంటంటే భక్తిపరంగా, జ్ఞానపరంగా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, నాదయోగము, లయయోగము, తర్వాత హఠయోగము, క్రియాయోగము. మనకి ఆదిశంకరాచార్యుల వారు 1,25,000 యోగాల్ని చెప్పారు. అంటే మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి 1,25,000 యోగ మార్గాలు చెప్పారు. అందులో ద వెరీ బెస్ట్ అండ్ వెరీ ఫస్ట్ మార్గ ఈజ్ నాదయోగ మార్గం. సో వారు చెప్పిందే ఇది. సో కాబట్టి అన్ని మార్గాల్లోకి దీన్ని ఇంత ఉన్నతంగా చెప్తున్నారు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందులో నేను ఇప్పుడు చెప్పిన మార్గాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు ధ్యానాదులు ఉన్నాయి, తర్వాత భజన సంప్రదాయం ఉంది, తర్వాత స్తోత్ర పఠనం ఉంది, హోమావధి ప్రక్రియలు ఉన్నాయి. వీటిలన్నిట్లో కూడా మనకి ఏం చెప్తారు అని అంటే, సంగీతం అవధారయామి, నృత్యం దర్శయామి, వేదం ఘోషయామి, ఇవన్నీ ఉన్నాయి మనకి. చామరం వీజయామి, దర్పణం దర్శయామి, వీటిల్లో సంగీతం శ్రావ్యయామి అని చెప్తారు. అంటే ఏంటి, ఆ సంగీతంతో అది చివరి దశ. అంటే మేలుకొలుపు నుంచి ఉదయాస్తమాన సేవలని మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ కూడా ఏంటి, ఒక మనిషి జీవితంలో
మేలుకున్నప్పటి నుంచి మళ్ళీ మనం నిద్రకు ఉపక్రమించేంత వరకు చక్కగా ఈ దినచర్యలో సంగీతాన్ని ఎక్కడెక్కడ చొప్పించాలి అన్నది మనకు ఆల్రెడీ మన ఋషులు ఇచ్చేశారు. సో వీటికి అన్నిటికీ కూడా ఈ అన్ని మార్గాలకి, అన్ని యోగ మార్గాలకి ఇవన్నీ కూడా ప్రాక్టీసే. ఈ ప్రాక్టీసెస్లో ఏం చేశారు అంటే మ్యూజిక్ని ఇంటర్లింక్గా పెట్టారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ భక్తి యోగానికి వెళ్ళినా కూడా అక్కడ ఏది జరిగినా కూడా చక్కగా చివరిలో మనకి పాడడము అన్నది ఆనవాయితీగా ఉంటుంది ఎక్కడైనా సరే. అట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక పూజ కానీ, ఒక నోము కానీ, ఒక పేరంటం కానీ ఏదైనా జరిగినప్పుడు అందులో మంగళహారతి అన్నది, నీరాజనం అన్నది తప్పకుండా ఉంటుంది. చేస్తారు. అవును. మీకు భజన సంప్రదాయంలో భగవంతునికి మమైక్యం అవ్వడానికి మనం ఒక్కళ్ళు పాడినా, 100 మంది పాడినా, 1000 మంది పాడినా కూడా జనగణమన ఎలాగ లయబద్ధంగా మనం అందరం పాడుతున్నామో ఒక భారతీయులుగా మన జాతీయ గీతాన్ని, అదే విధంగా సంగీతంలో 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా ఒక భజన చేస్తున్నప్పుడు అందరి చేతులు ఒకేలాగా శబ్దం వస్తుంది. సో ఒకేలాగా పాడతారు. చిన్న ఇది ఏంటి, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఇదేంటి మళ్ళీ రిపీట్ చేస్తారు ఈ లైన్ని. సో ఇలాంటివి కోకొల్లలు మనకి భజన సంప్రదాయంలో, అక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఇంకా ధ్యానం తీసుకోండి మీరు, ధ్యానం మీద మన మనసు, చిత్తము లయం కావాలి, లగ్నం కావాలి అంటే ఏకాగ్రతకి ఒక్క మార్గం మ్యూజిక్. అది వోకల్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. ఓకే. ఏదైనా కూడా మనల్ని ఏకీకృతం చేస్తుందమ్మా. సో కాబట్టి సంగీతాన్ని వివిధ మాధ్యమాల ద్వారా, అంటే ఒక్కళ్ళు పాడడం కానీ, బృందంగా కలిసి పాడడం కానీ, తర్వాత ఇన్స్ట్రుమెంటల్లో వాయించడం కానీ, ఇప్పుడు కొందరు పాడగలిగిన ఉంటారు స్వతహాగా, కొందరుకి పాడడం రాకపోవచ్చు కానీ వాళ్ళు చక్కగా వినగలుగుతారు కదా. సో రెండు కూడా మనకి ఈ చికిత్సలో ఉపయోగపడుతుంది. ఇంకా రెండవది, అసలు ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ కష్టాన్ని ఎలా మర్చిపోతారు. అది ఏంటంటే పూర్వకాలం నుంచి మనకి ఇంట్లో పనులు చేసుకుంటూ దంపుళ్ళ పాటలు, విసిరే పాటలు, తర్వాత వ్యవసాయం పాటలు బోల్డ్ మనకి పాడుతూ పాడేవాళ్ళు. ఎందుకంటే తర్వాత వరి నాట్లు, వరి కోతలు, ఇవన్నీ కూడా అసలు సరదాగా వాళ్ళు పొద్దున మొదలు పెడితే ఆ పాటని మధ్యాహ్నం వరకు పాడే కొన్ని వందల చరణాలున్న పాటలు ఉన్నాయి. రామాయణాన్ని తీసుకుంటారు, సీతా లవకుశల పాటను తీసుకుంటారు. అసలు వాళ్ళకి చదువేమి రాదు కానీ ఎంత జ్ఞాపక శక్తి, పాడుతూ ఉంటే వీళ్ళందరూ వంతలు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఒక లైన్ అన్నారనుకోండి, వీళ్ళు చక్కగా వీళ్ళు ఇంకొక ఆ లైన్ ని రిపీట్ చేస్తారు. సో ఇలాగా సీతమ్మ జననం నుంచి మళ్ళీ లవకుశులు జన్మించేంత వరకు రామాయణంలో పాటలు ఉన్నాయి. ఇవన్నీ పక్కా ఫోక్ సాంగ్స్. సో ఇలాంటివి ఎన్నున్నాయో అసలు. ఇప్పుడు కోతలు కోస్తూ ఈ వరి నాట్లు నాటుకుంటూ, లేదంటే అవి చేయటానికి ముందట వాళ్ళు గౌరమ్మ, గంగమ్మ అని పూజ చేసుకుంటారు. సో అప్పుడు ఏం పాడతారు, రాగుల్లో పుట్టిన గౌరీ, రాగుల్లో పెరిగిన గౌరీ, గరగర గజ్జల కాలికి మొగ్గలు కొలువుకురా రానందన్న, ఏకిరి పీకిరి తోటల్లో అల్లమ్మోరి పందిట్లో నీలాలిస్తావా గౌరికి పాలాలిస్తావా, నీలాలొద్దు పో గౌరికి పాలాలొద్దు పో అని ఇంకొకళ్ళు పాడతారు. ఇప్పుడు రాగులు అన్నారు కదా, జొన్నల్లో పుట్టిన గౌరీ, జొన్నల్లో పెరిగినవి గౌరీ, అన్న వేసిన అరుగుల మీద, మేమేసిన మేడల మీద, చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ. ఇది ఇంకొకళ్ళు ఇలా పాడితే ఇంకొకళ్ళు రిపీట్ చేస్తారు. ఇట్లా రాగులు, జొన్నలు, సజ్జలు, బియ్యము, వడ్లు. మరి మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు వాళ్ళు, సంగీతం నేర్చుకొని కానీ బాగా పాడుతుంటారు. అసలు ఎంత అద్భుతంగా పాడతారంటే బేసికలీ మాలాంటి వాళ్ళకి రాగం గుర్తుంటుంది 100%. కానీ అంతోటి సాహిత్యం, కొన్ని వందల చరణాలు, ఒక చరణం తర్వాత మళ్ళీ అదే నెక్స్ట్ ఏమొస్తుంది సాహిత్యంలో అన్నది వాళ్ళంత జ్ఞాపకం పెట్టుకున్నారంటే వాళ్ళ ఏకాగ్రత. సో అది అనాదిగా వస్తుంది. వాళ్ళ మా అమ్మమ్మ పాడిందమ్మ అంటారు. నేను దాదాపుగా 1500 నుంచి 2000 పాటల్ని నా 35 years ఎక్స్పీరియన్స్ లైఫ్లో నేను కలెక్ట్ చేశాను. ఎలాగ కలెక్ట్ చేశానంటే మనిషి పుట్టినప్పటి నుంచి మళ్ళీ చివర వరకు, అంత్యేష్టి అంటే చనిపోయేంత వరకు ఎన్ని
సంస్కారాలు ఉన్నాయో అన్ని సంస్కారాల గురించి మనకి శాస్త్రం చాలా చెప్తూ వచ్చింది. కానీ ఇవి మనం దీని గురించి చెప్పాలంటే సంస్కృతంలో శ్లోకాలని తీసుకొని మనం దాని గురించి చెప్పాలి. కానీ ఇది అందరికీ అందదని నేనేం చేశానంటే సంప్రదాయం పాటల్ని సేకరించడం మొదలుపెట్టాను. నా 11 years ఏజ్ నుంచి మొదలుపెట్టాను. ఎక్కడికి ట్రాన్స్ఫర్స్ అయితే మా నాన్నగారికి అక్కడికి వెళ్తూ అన్ని ఊళ్ళలో ఇట్లాగా ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెలు అక్కడ ఎవరెవరు పాడతారన్నది తెలుసుకొని, అప్పుడేమి మనకి టేప్ రికార్డర్లు కూడా లేవు మాకు ఆ ఏజ్లో. సో ఓన్లీ నొటేషన్ అండ్ లిరిక్స్ రాసుకోవటమే. సో ఇప్పుడున్న అన్ని ఫెసిలిటీస్ ఆ వేళ మాకు అప్పుడు లేవు. సో చక్కగా అవన్నీ కలెక్ట్ చేసుకునేసేసి మొత్తం అలా కలెక్ట్ చేసుకుంటే వచ్చిన పాటల్లో 8 సంస్కారాలకు దొరికాయి. ఆ 8 సంస్కారాలు ఏంటి అంటే మనకి సీమంతము, తర్వాత సమర్థ, వివాహము, ఉపనయనము, అంత్యేష్టి, ఇలాంటివన్నీ కొన్ని 100 పాటలు దొరికాయి నాకు. అటు రాయలసీమలో అటు తెలంగాణలో అన్నీ సేకరించాను అనమాట. చాలామంది సేకరించారమ్మా ఇలాంటి పాటలు. అందరూ నాకు సహాయం చేశారు. సో ఈ విధంగా వాళ్ళ పాటల్ని నేను తీసుకున్నాను. సో కాబట్టి వాళ్ళ ఆ శ్రమని మర్చిపోవటానికి ఎంత ఆనందంతో ఎంత అనుభూతితో పాడతారో, మనము కొన్ని పాటలు ఇలాంటివి పాడితే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందపడతారు. ఎందుకంటే ఫాస్ట్ బీట్కి ఇన్ జనరల్గా ఎవరైనా కూడా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని మనం ఎన్నో విభాగాలు చేయొచ్చు. కొందరికి మ్యూజిక్ థెరపీలో నేను ఇచ్చేటప్పుడు కూడా సినిమా పాటలు అడిగి మరీ పాడించుకుంటారు. మేడం మాకు ఇది పాడతారా అని అడుగుతారు. ఇప్పటి నుంచి ఘంటసాల గారి నుంచి ఇవాళ వరకు పాడే సింగర్స్ వరకు కూడా కొన్ని పాటలు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఆనందం ఉంటుంది. కొందరు సాహిత్యాన్ని అభిమానించేవాళ్ళు, కొందరు సంగీతాన్ని అభిమానించేవాళ్ళు, రెండిటిని అభిమానించేవాళ్ళు, రెండిటిని ఆస్వాదించేవాళ్ళు ఉండాలి. అయితే ఏది జరిగినా, ఏ జానపదాలైనా, దేశభక్తి గీతాలైనా, భక్తి గీతాలైనా, భజన సంప్రదాయమైన, సంపూర్ణమైన శాస్త్రీయ సంగీతమైన, గజల్స్ అయినా, భజన్స్ అయినా, హిందుస్థానీ సంగీతమైన, అవి ఏవైనా సరే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఎదుటి వాళ్ళకు ఉండాల్సినటువంటి తత్వం ఏంటంటే ఒక్కటే కమిట్మెంట్, రసజ్ఞత, రసాస్వాదన. అది లేకపోతే, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేయలేకపోతే మనం చేసిండేది ఊరికే సౌండ్ వెళ్ళిపోతుంది. బట్ వాళ్ళు ఫీల్ అవ్వాలి దాన్ని. ఆ ఫీల్ అయినప్పుడు లోపలికి వెళ్తుంది. ఇది ఇయర్ డ్రమ్స్ వరకే వెళ్తుంది, కానీ మనం హృదయస్థం అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే మనం దేన్నైనా కూడా ఆస్వాదించగలుగుతామమ్మా. సో ఈ విధంగా ట్రీట్మెంట్స్ నేను కొంతమందికి నేను ఇస్తూ ఉన్నాను. ఓకే, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.